నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మీ వయసు 60 కంటే ఎక్కువ ఉంది. మీకు ఒక ఇల్లుంది. మీ వారసులకి అది గిఫ్ట్ చేశారు. మీ మనవడికో, మనవరాలకో, కూతురుకో, కొడుక్కో. అప్పటి వరకు మిమ్మల్ని బాగానే చూసుకున్నారు, అభిమానంగా చూసుకున్నారు, ప్రేమగా చూసుకున్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సడన్గా వాళ్ళలో మార్పు వచ్చింది. మీకు భోజనాలు పెట్టడం మానేశారు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం మానేశారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయొచ్చా? క్యాన్సిల్ చేయాలి అంటే సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు ఫీజు కట్టి 5 నుంచి 10 సంవత్సరాలు తిరగాల? కాదు. ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్తో కూడిన డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. ఇట్లా సీనియర్ సిటిజన్స్ తమ ప్రాపర్టీని గిఫ్ట్ ఇచ్చాక వాళ్ళు చూడకపోతే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో అప్లికేషన్ పెట్టి ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయొచ్చు. సివిల్ కోర్టుకు వెళ్ళే అవసరం లేదు, కోర్టు ఫీజు కట్టే అవసరం లేదు, అడ్వకేట్ని పెట్టుకునే అవసరం లేదు. ఇట్లా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో ఇటువంటి క్యాన్సిలేషన్ పెడితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మీరు ఓనర్ అయిపోతారు అని ఊర్మిళ దీక్షిత్ వర్సెస్ సునీల్ సహారా దీక్షిత్ అండ్ అదర్స్ కేసులో ఇద్దరి జడ్జి ధర్మాసనం గౌరవ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? ఒకవేళ సీనియర్ సిటిజన్స్ మీ ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేశాక వాళ్ళలో మార్పు వస్తే, మీకు సరిగ్గా చూడకపోతే అది మీరు క్యాన్సిల్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో అప్లికేషన్ పెట్టి కోర్టు ఫీజు లేదు, అడ్వకేట్ ఫీజు లేదు, తొందరగా అయిపోతుంది. ఇది దయచేసి సీనియర్ సిటిజన్స్ గ్రహించండి. థ్యాంక్ యూ.